పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకులలో కూడా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజా వేదికని ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన రెండవ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. ఎంత దుర్మార్గంగా అంటే నేను చూసా, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబాన్లు, ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం. పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి? ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యంలో కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడికి కడుపు కొడతావా? పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప చేత ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న 14 లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తుంటే దీని మీద కూడా వారవలేక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని. అంటే ఒక పూరి గుడిసెలో అంటే ఇంత ఖర్చు అవసరమా అని అంటున్నారు. ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్, ఎందుకంటే చాలా ఉంటాయి, ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయింటెనెన్స్ 2 ఉంటాయి. మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్ ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, నీట్నెస్ ఉంటుందో, శుభ్రత ఉంటుందో, వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే మేము వెనుకాట్లా. అంటే పేదవాడు మీ ఉద్దేశంలో ఒక పూరి గుడిసెలోనూ ఒక 2 బలలేసి ఈగలతోటి, దోమలతోటి కుస్తీ పడుతూ అక్కడ ఆ నేల మీద అక్కడ వెలుపుపోయిన నీళ్ళతోటి, ఆ వాసనతోటి, దుర్వాసనతోటి అక్కడ అట్లా తినాలా మీ ఆలోచన? అంటే పేదవాడు ఇంత నీట్గా, ఇంత శుభ్రంగా చూసిన వెంటనే దారిలో వెళ్ళేవాడు కూడా అరే హోటల్ కంటే ఈ అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తే బెటరు, ఈ అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తే బెటరు అని అనుకునేటువంటి విధంగా అన్ని ఫెసిలిటీస్ని మేము ఇచ్చి అన్నా క్యాంటీన్, ఎందుకంటే శుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రేపు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. తద్వారా రేపు మళ్ళీ 20,000, 30,000 ఆ పేదవాడికి బిల్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఇంత పేదవాడి కోసం మేము ఇంత కష్టపడి ఇంత ఆలోచించి పని చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. తీరా అటువంటి ఫెసిలిటీస్ అయ్యా వాళ్ళందరికీ ఆ పేదవాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని మాత్రం హర్షించడు. అంటే అతను పెట్టడు, పెట్టేవాళ్ళు కూడా పెట్టనివ్వడు. అంచేత నేను పదే చెప్తున్నా ప్రతి విషయంలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు, అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ఏదైతే మన పాలకొల్లులో మరి యొక్క అన్నా క్యాంటీన్ను మరి ఇక్కడ అన్న మాట ప్రకారం ప్రారంభించుకున్నాం. ఆ రోజు కూడా నేను చెప్పా, మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించేంత వరకు పేదల కడుపు నింపుతాను, ఇక్కడ దాతల సహకారంతో అని చెప్పాం. ఆ విధంగా 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట నిలబెట్టుకున్నాను. అందుకు సహకరించిన దాతలకు, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహణలో మరి సహకరించినటువంటి నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు.